హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరా సిస్టర్ని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ కర్రీ అండి. మిల్ మేకర్ టమాటా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది రైస్లో కానీ చపాతీ పొరాటా ఇలాంటి వాటిల్లో దేంట్లోకైనా సరే తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసేయండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. ఒకసారి ఇలా నేను చెప్పిన టిప్స్ని యూస్ చేసి చేసేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి 2 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో తాలింపు గింజలను యాడ్ చేసుకోండి. అవి వేగుతున్నాయి అన్నప్పుడే ఒక ఉల్లిపాయని 4 పచ్చిమిరపకాయ ముక్కల్ని సన్నగా తురుముకొని వాటిని కూడా ఈ ఆయిల్లోకి యాడ్ చేసేసుకోండి. ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు దోరగా వేగేంత వరకు బాగా వేయించుకోండి. అంటే గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి రావాలని ఏం లేదు. కాస్త పచ్చి అనేది పోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందన్నమాట. ఇలాగ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు రబ్బకలను కూడా దాంట్లో వేసుకోండి. ఇలాగ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత సన్నగా, అంటే మరీ సన్నగా కాకపోయినా మరీ పెద్దగా కాకోకుండా ఒక మాదిరిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా దాంట్లోకి యాడ్ చేసేసుకోండి. మీకు ఎన్ని టమాటాస్ కావాలో అన్ని టమాటాలు అయితే యాడ్ చేసుకోండి. ఇలా నేను టమాటా ముక్కల్ని కూడా దాంట్లోకి బాగా యాడ్ చేసేసుకున్నాను. టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ బాగా మగ్గిపోవాలన్నమాట. ఇలాగ టమాటాలు కూడా వాటిలో వేసుకొని ఉడుకుతున్నప్పుడే ఒక స్పూను మనకు తగినంత పసుపునైతే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక స్పూన్ అయితే పసుపుని యాడ్ చేసుకున్నాను. కారం కూడా మీకు టేస్ట్ని తగ్గట్టు మీరు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకున్నాను. మీకు తగిన మంటకు తగినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 3 స్పూన్ల కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కొంచెం ఒక 50% బాగా మగ్గాయి అన్న తర్వాత నేను ఒక గ్లాసు, చిన్న గ్లాస్ అండి, పెద్దది కాదు అలా చిన్నది కాదు, మీడియం సైజ్ గ్లాస్లో ఒక గ్లాస్ వాటర్ని అయితే తీసుకొని ఆ వాటర్ని నేను ఈ కర్రీలోకి అయితే యాడ్ చేసుకున్నాను. బాగా మగ్గుతాయి, అంటే బాగా కుక్ అవుతాయని చెప్పి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. సాల్ట్ని కూడా ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, మీరు తగినంత చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అది బాగా ఉడుకుతున్నప్పుడు వేరే ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో మీరు వాటర్ని బాగా బాయిల్ చేసి దాంట్లో ముందుగానే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే మిల్ మేకర్స్ని కూడా దాంట్లో యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకుని 2 మినిట్స్ బాగా దానికంటే ఆ ఉప్పు కూడా మిల్ మేకర్స్కి పట్టే విధంగా పెట్టి బాగా కుక్ చేసుకుంటే మిల్ మేకర్స్ బాగా పడతాయి అన్నమాట సాల్ట్. ఇప్పుడు బాగా ఉడకపెట్టుకున్న మిల్ మేకర్స్ని ఇందాక మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న కర్రీలోకి యాడ్ చేసేసుకోవడమేనండి. ఇలా విడిగా చేసుకుంటేనే మిల్ మేకర్స్కి బాగా పడుతుంది, లేకపోతే పచ్చి పచ్చిగా వాసన వస్తాయి. ఇలా విడిగా చేసుకొని ఉంటే బాగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా మిల్ మేకర్స్ వేసేసుకున్న తర్వాత మనం వేసిన ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ ఇవన్నీ బాగా మెత్తగా మగ్గిపోయాయి. మిల్ మేకర్స్కి పట్టిందో లేదో ఒకసారి మనం చేపెట్టి చూసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ గరం మసాలా లేదా ధనియాల పొడిని ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీ ఫ్లేవర్ బాగుంటుందండి. మీరు ఒకసారి యాడ్ చేసేయండి. నేనైతే ఒక స్పూన్ గరం మసాలాని అయితే యాడ్ చేసుకున్నాను. ఇది మీ ఇష్టం, ఆప్షనల్ అండి. ఇంతేనండి, చాలా సింపుల్. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే అయిపోతుంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.